నువ్వు ఏ తప్పు చేయలేదు. కానీ సొసైటీ, నీకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా నిన్ను తప్పు పడుతున్నారు. తప్పు చేసావనేసి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు అన్నమాట. అందరూ నిన్ను ఏకాకిని చేశారు. సరే ఉన్నాయి. ఈరోజు కాకపోతే రేపైనా సరే నిజం అనేది బయటపడుతుంది ఖచ్చితంగా. కానీ సిచ్యువేషన్లోనే నీకు మంచి బెనిఫిట్ ఉంది. ఏంటంటే ఎవరు నీ వారు, ఎవరు నీ వారు కాదు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు అనేది, ఎవరు నిజమైనటువంటి మనుషులు, నీకు తోడున్న వాళ్ళు ఎవరు, ఫేక్ పీపుల్ ఎవరు మంచి అనేది ఇలాంటి సమయంలోనే తెలుస్తుంది. సో ఇలాంటి సమయంలోనే నీకు అన్ని అబ్జర్వ్ చేయి నీ చుట్టూరా. హూ ఇస్ ద రైట్, హూ ఇస్ ద రాంగ్ అనేది ఇలాంటి సిచ్యువేషన్లో తెలుస్తుంది. నీ నిజాయితీగా నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు కాబట్టి రేపైనా సరే అది నిజం బయటపడుతుంది. నీ మీద ఉన్నటువంటి మచ్చ అనేది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. కానీ ఎవరు మంచి ఎవరు చెడు అనేది ఇలాంటి మూమెంట్లోనే తెలుస్తుంది. అర్థమవుతుందా? చెడ్డవాళ్ళు నిన్ను బయటకు వస్తారు నీ మీద ఎదురుదాడి చేయడానికి. మంచి వాళ్ళు అయితే నీకు సపోర్ట్ చేస్తారు, నీతో సైలెంట్గా మెయింటైన్ చేస్తారు అన్నమాట బంధాన్ని.